హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫ్రెండ్ కిరణ్ ఆర్టీసీ బస్లో స్టార్ట్ అయిన లవ్ స్టోరీ. కిరణ్ లవ్ చేసిన అమ్మాయి పేరు రితిక. తనని కిరణ్ ఫస్ట్ టైం November 2019లో సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు ఆర్టీసీ బస్లో చూశాడు. తను కిరణ్ రెగ్యులర్గా వెళ్ళే బస్ కంటే ముందు బస్కి వెళ్ళేది. సో కిరణ్ తనని అప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. అండ్ అప్పుడు కిరణ్ ఎగ్జామ్స్ టైం కాబట్టి ఆ బస్కి వెళ్ళవలసి వచ్చింది. అలా తనని ఫస్ట్ టైం చూశాడు. అండ్ కిరణ్కి తను చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పాలి అంటే తనని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పాలి అనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే తనేమో ఏంజిల్లో ఉంటుంది, కిరణ్ ఏమో యావరేజ్గా ఉండేవాడు. సో వెళ్ళి చెప్తే ఎక్కడ నాగి పెట్టి కొడతాదో అని భయపడి డ్రాప్ అయిపోయాడు. కానీ కిరణ్ తనని మర్చిపోలేకపోయాడు. అప్పటి నుంచి రోజు తను వెళ్ళే బస్కి వెళ్ళేవాడు తన కోసం. తను డైలీ 4:30కి రిటర్న్ అవుతుండే. అందుకని తన కోసం కిరణ్ కాలేజ్ నుంచి 1 hour ముందే వచ్చేవాడు. తను సీట్లో కూర్చుంటే కావాలని తన పక్కనే నిల్చునేవాడు, ఎందుకంటే కొంచెమైనా నోటీస్ చేస్తుందేమో అని. కానీ నో యూస్. ఎప్పుడు చూసినా తన మొబైల్ వాడుతూనే ఉంటుండే. ఒక 2 times కిరణ్ తన విలేజ్లో కూడా దిగాడు. కానీ తను వాళ్ళ డాడీ బైక్ మీద వెళ్ళిపోతుండే. అలా తన వెంట తిరుగుతూ 4 months గడిపేశాడు. 4 months తిరిగి కూడా తనేం తెలుసుకోలేకపోయాడు కిరణ్. మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉండొచ్చు, ఇంత జరుగుతున్నా కూడా కిరణ్ ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదా అని. కిరణ్ ఫ్రెండ్స్ ఇలా అన్నారు, ఆ అమ్మాయి నీకు పడదురా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు, నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఇంకా ఈ కాలంలో యావరేజ్గా ఉన్న అమ్మాయికి మినిమం 3 to 5 members ఉంటున్నారు. అలాంటిది ఆ అమ్మాయి ఏంజిల్లా ఉంటుంది. తన వెనుక ఖచ్చితంగా ఒక క్రికెట్ టీం వెయిట్ చేస్తూ ఉంటుంది. సైలెంట్గా డ్రాప్ అయిపోరా అని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కిరణ్ ఎవరి మాటలు వినకుండా తనని ఫాలో చేస్తూనే ఉండేవాడు. ఇలా గడుస్తుండగా March 14, 2020లో ఒక బ్రేకింగ్ న్యూస్. అదే అండి, మన స్కూల్స్ అండ్ కాలేజెస్ 15 days హాలిడేస్ అన్నారు కదా. కిరణ్ 15 daysే కదా, తొందరగానే గడిచిపోతుంది అనుకున్నాడు. కానీ ఆ 15 days కాస్త లాక్డౌన్ అనుకుంటే పాండమిక్ సిచ్యువేషన్ మొత్తం పోయి మళ్ళీ నార్మల్ కావడానికి October వరకు టైం పట్టింది. ఆ లాక్డౌన్ గ్యాప్లో కూడా కిరణ్ చాలాసార్లు తన విలేజ్కి వెళ్ళి గల్లీ జిల్లట పట్టినట్టు తిరిగాడు. కానీ నో యూస్. తను ఒక్కసారి ఒక్క చోట కూడా కనిపించలేదు. తనను మళ్ళీ కనిపిస్తారో లేదో అని భయం స్టార్ట్ అయింది. ఇంకా అక్టోబర్లో ఎగ్జామ్స్ కోసమని కిరణ్ బస్ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే తను కనిపిస్తుందేమో అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు, కానీ కనిపించలేదు. లక్కీది తన 3rd day కనిపించిన బస్ స్టాండ్లో. తనని చూసిన క్షణంలో తను మళ్ళీ కనిపిస్తుందో లేదో అనే భయం స్టార్ట్ అయింది. ఇంకా బస్ రావడానికి జస్ట్ 5 minutes మాత్రమే టైం ఉంది. కిరణ్కి ఉన్నది 5 minutes టైం మాత్రమే. తన ప్రేమ విషయం చెప్పాలి అని డిసైడ్ చేసుకున్నాడు. కానీ కిరణ్కి మాత్రం చాలా టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్లో కిరణ్కి ఆ అమ్మాయి తప్ప ఎవ్వరు కనిపించడం లేదు. అండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లర్. ఇంకా ఏదైతే అదని కిరణ్ తన ప్రేమ విషయం చెప్పడానికి తన దగ్గరికి వెళ్ళాడు. ఇంకా తనతో ఇలా మాట్లాడాడు, హాయ్ అండి, మీతో ఒక 2 minutes మాట్లాడాలి. చెప్పండి అని తను అన్నది. కిరణ్ అన్నాడు, మీకు ఒక విషయం చెప్పాలని నియర్లీ లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా అండి. అప్పుడు తను అంటది, ఏంటి లవ్ చేస్తున్నావా అని. తను అలా అనేసరికి కిరణ్కి ఇంకా మాటలు రాలేవు, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఆ సెకండ్లో ఎన్నో థాట్స్ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. ఇంకా తనతో ఇలా అన్నాడు, అవునండి, మిమ్మల్ని చూసిన ఫస్ట్ డే నుంచే మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నా. ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పేవాడిని, కానీ మీరేమో ఎంజిన్లా ఉన్నారు, నేనేమో యావరేజ్గా ఉంటాను. ఇక్కడ నన్ను నేను తక్కువ చేసి మాట్లాడుతున్నా అని కాదు, కానీ మీరేమో నా దృష్టిలో ఆ ఆకాశంలో మేఘం అండి, నేనేమో ఈ నీలా. ఇప్పుడు తను అంటుంది, హలో కలర్ ఫోటో సినిమా నేను కూడా చూశాను, సినిమా డైలాగ్స్ వద్దు,
అప్పుడు కిరణ్ అంటాడు, అంతే అండి, సినిమా డైలాగ్స్ లాగా అనిపిస్తాయి మీకు, ఒక నిజం చెప్పనా అంటే అప్పుడు తను అంటుంది, చెప్పండి అని. అప్పుడు కిరణ్ చెప్తాడు, నాకు ఇప్పటి వరకు మీ పేరు కూడా తెలియదు తెలుసా. అప్పుడు తను అంటుంది, ఏంటి పేరు తెలియకుండానే 1 year నుంచి లవ్వా. అప్పుడు కిరణ్ ఇలా అంటాడు, ఇప్పుడు అదంతా కాదండి, మీరంటే నాకు ఇష్టం, ఇప్పుడు కూడా మీ నేమ్ కూడా నాకు చెప్పకండి, మళ్ళీ నేను మీ నేమ్ తెలుసుకొని మళ్ళీ మీ నేమ్ ఎక్కడ కనిపించినా నాకు మళ్ళీ మీరే గుర్తు రావడం ఇలాంటివన్నీ నాకు వద్దు. తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చి, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండి అని చెప్పి, మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా, నా ప్రపోజల్ ఏమాత్రం మీకు నచ్చినా నాకు మెసేజ్ చేయండి అని చెప్పి తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాడు. అప్పుడు తను అంటుంది, హలో, నువ్వు మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, నా నుంచి నీకు మెసేజ్ రాదు, అయినా నువ్వే అన్నావు కదా నేను ఆకాశంలో మేఘం, నువ్వు ఈ నేల అని, ఈ రెండు ఎప్పటికీ కలువు, గుర్తుపెట్టుకో అని చెప్పింది. అప్పుడు కిరణ్ అంటాడు, ఆ రెండెందుకు కలవండి, మీకు తెలుసో లేదో ఆ మేఘమే చిన్కై ఈ నేల దగ్గరికి చేరుతుంది. ఎనీహౌ థ్యాంక్స్, నన్ను ఇంతసేపు మీతో మాట్లాడించినందుకు అని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా తనకి ప్రేమ విషయం చెప్పేస్తాడు. ఇంకా ఆ రోజు తను వెళ్ళిన బస్లోనే వెళ్ళేవాడు, కానీ మళ్ళీ తనని చూడాలంటే భయం వేసి వెళ్ళలేడు. ఇంకా తన నుండి ఎప్పుడు రెస్పాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. అలా 1 week 2 weeks 3 weeks గడిచిపోయాయి. కిరణ్ ఏమో తనకి తెలియకుండానే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆ డిప్రెషన్ అండ్ కోపంలో తన ఫోన్ పగలగొట్టేశాడు. ఇంకా మళ్ళీ 2 weeks తర్వాత కిరణ్ తన ఫోన్ రిపేర్ చేయించుకున్నాడు. మళ్ళీ ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడో అప్పుడు రితిక అనే అమ్మాయి ప్రొఫైల్ నుంచి కిరణ్కి మెసేజెస్ ఉన్నాయి. కిరణ్ ఎవరు అని మెసేజ్ చేశాడు. తను రెస్పాన్స్ ఇచ్చింది. అప్పుడు కిరణ్కి అర్థమైంది తను ప్రపోజ్ చేసిన అమ్మాయే తనని. అప్పుడు తను అంటుంది, హాయ్ ఏంటి మెసేజ్ చేస్తే రెస్పాన్స్ లేదు, అసలు యాక్టివ్ కూడా రాలేదు, ఎందుకు ఏమైంది అని అడిగింది. అప్పుడు కిరణ్ అంటాడు, నువ్వు మెసేజ్ చేయలేదనే కోపంలో ఫోన్ పగల కొట్టేశా అని చెప్తాడు. తను అంటుంది, ఎందుకు అంటే అంత ఇష్టమా అని. కిరణ్ చెప్తాడు, ఇష్టం కాదండి, ప్రాణం అని. అప్పుడు తను ఇలా అంటుంది, ఇగో ఈ సినిమా డైలాగ్సే వద్దు, అండ్ సారీ మెసేజ్ చేయనందుకు, నువ్వు ఐడి ఇచ్చిన ఫస్ట్ డేనే మెసేజ్ చేస్తుండే, కానీ నాకు ఎగ్జామ్స్, అక్కడ ఈ ఆలోచనలు పడి ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాను అని చేయలేదు, సారీ అని చెప్తుంది. అప్పుడు కిరణ్ అంటాడు, సరే సరే, నా ప్రపోజల్ సంగతి ఏం చేసావు, నేనంటే ఇష్టమేనా మరి అని అంటాడు. అప్పుడు తను ఇలా రిప్లై ఇస్తుంది, నువ్వంటే ఇష్టమే కానీ నవ్వు కాదు, దానికి ఇంకా టైం పడుతుంది అని చెప్తుంది. అప్పుడు కిరణ్ అంటాడు, మళ్ళీ ఇదేంటి. అప్పుడు తను అంటుంది, అదంతే, నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలి అంటే నా హోప్ఫుల్ ఫ్యూచర్, పీస్ఫుల్ ప్రజెంట్, బ్యూటిఫుల్ పాస్ట్, నీతో హ్యాపీ ఉంటా అని ఫీలింగ్ వస్తేనే నీ ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేసా, అప్పటి వరకు ఇంతే అని చెప్తుంది. ఇప్పుడు కిరణ్ అంటాడు, సరే సరే, అవును ఇంతకు నేను ఎందుకు ఇష్టమో చెప్పలేదు. అప్పుడు తను ఇలా చెప్తుంది, ఎందుకా, నువ్వు చెప్పినావు కదా మేఘం నేల కాన్సెప్ట్, దానికి ఇంప్రెస్ అయ్యాను, నువ్వు చెప్పినట్టే మేఘం కరిగి చినుకై నేలకి చేరడానికి ఎక్కువ సమయం ఏమీ లేదు, ఆ టైంని కరెక్ట్గా యూజ్ చేసుకో, లేకపోతే ఈ మేఘం గాలికి కొట్టుకుపోయి సముద్రంలోకి చేరుతో చూసుకో అని చెప్తుంది. కిరణ్ అంటాడు, మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి. అప్పుడు తను అంటుంది, నువ్వే అన్నావుగా ఏంజిల్ని అని, ఏంజిల్ నీకు దొరకాలి అంటే ఈ మాత్రం ట్విస్ట్ లేకపోతే ఎలా అని అంటుంది. కిరణ్ సరేలే అని అంటాడు. అలా తనతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ ఇంకా మాటల స్టేజ్లోనే ఉంది, కానీ ముందుకైతే పోలేదు. సో ఇది ఫ్రెండ్స్, మన కిరణ్ది ఆర్టీసీ బస్లో మొదలైన ప్రేమ కథ. ఇలా మీ లవ్ స్టోరీస్ కూడా మన ఛానల్లో వినాలనుకుంటే కామెంట్ చేయండి.